వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భండాసుర సంహారానికి అమ్మవారు సన్నద్ధురాలే వెళుతూ ఉన్నప్పుడు ఆమె నుంచి అనేక శక్తులు ఉత్పన్నమయ్యాయి. మొట్టమొదటి వచ్చిన శక్తులు రెండు, శ్యామల, వారాహి. ఇప్పుడు మొత్తం సైన్యాన్నంతటినీ క్రమబద్ధీకరిస్తూ అమ్మవారు ఒక ప్రణాళిక వేస్తున్నారు. ఎవరికి ఏ భారం ఇవ్వాలో చూస్తున్నది. అప్పుడు వారాహిదేవికో భారం ఇచ్చిందిట. నువ్వు మొత్తం ఒక సైన్యాధ్యక్షురాలుగా దండనాథగా ఉండు అని అప్పగించింది. అప్పుడు ఆవిడికి ఒక ముద్రిక లాంటిది ఇవ్వాలి కదా, ఏదో ఒక భారం ఇస్తున్నట్టు గుర్తుగా తాను ఇవ్వాలి. ఏమిచ్చిందంటే కనుబొమ్మల ముడిలోంచి ముసలము రోకలి తీసింది రండి, హలము ముసలము ఈ రెండు తీసి ఈ రెండు వారాహిదేవికి ఇచ్చింది. నువ్వు దండనాథగా నిన్ను నేను నియమిస్తున్నాను అంది. శ్యామలాదేవిని మాత్రం దగ్గరికి లాక్కొని ఆ చెయ్యి తీసుకుందిట, కుడి చేతిని. లలితాదేవి శ్యామలాదేవి చెయ్యి తీసుకుని ఆమె అనామికకు అంటే ఉంగరం వేలికి తన వేలి ఉంగరం తీసి తొడిగిందిట. తొడిగి దీని ముద్రిక అని. అందుకే తల్లికి ముద్రికాదేవి అని మరొక పేరుందండి. శ్యామలా నామాల్లో ముద్రిక అని పేరు వస్తుంది మనకి. ఆ ముద్రకి నిచ్చిందిట. రాజముద్ర కొందరు పట్టుకుంటే పనులు ఏమైనా చేయొచ్చు అంటారు కదా, కనుక రాజరాజేశ్వరి ముద్రిక శ్యామలాదేవి వేలుకు తొడిగి నువ్వు ఒక పని చేయి, నా రాజ్యభారం అంతా నీకే అప్పగిస్తున్నాను, శ్రీమన్నగర రాజ్యభారం అంతా ఈవిడిది. అందుకు ఆవిడ మొత్తం చూసుకుంటుంటుంది. వారాహీదేవి కూడా ప్రధాన శక్తి అయినప్పటికీ కూడా మంత్రిని అంటేనే ఆలోచనా శక్తి, ఆ స్ట్రాటజీ అంతా వేస్తుంది ఈవిడ. అందుకు శ్యామలాదేవి జ్ఞానశక్తి గనక ఆ జ్ఞానశక్తే మొత్తం రాజ్యాన్ని పాలించాలి అని చెప్పడం ఏంటంటే జ్ఞానమే రాజ్యం వేలాలండి, అజ్ఞానం రాజ్యం వేలకూడదు. అందుకే జ్ఞానశక్తి అనేటువంటి శ్యామలాదేవికే రాజ్యభారం ఇచ్చింది. మంత్రిణ్యస్త రాజ్యదూహు. ఇలా ఎక్కడో ఒక దగ్గర లీల చెప్తే ఏమిటండి లాభం? లాభం ఉంది, ఇప్పుడు పరిశీలిద్దాం. మంత్రిణీన్యస్త రాజ్యదూహు అంటే ఏమిటో పరిశీలిద్దాం. మంత్ర ఉపాసకులు ఉన్నారు. వాళ్ళు మంత్రోపాసన చేస్తూ ఉంటే వారి మంత్రాన్ని గమనించుకుంటూ ఉంటూ ఆ మంత్రం చేసినటువంటి వారిని ఆ పరాశక్తి అనుగ్రహం కలిగేలా చూస్తూ ఉంటూ దేవి పేరే శ్యామలాదేవి. ఇది ఎందుకంటే ఆవిడ శబ్ద ప్రపంచానికి నాయకురాలు కదా. మంత్రం అంటే శబ్ద ప్రపంచమే కదా. సర్వ మంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వరూపే హే జగన్మాతృకే పాహి మాం పాహి అని కాళిదాస మహాకవి ఈ శ్యామలాదేవిని కీర్తించాడు, మర్చిపోవద్దు మనం. అందుకే ఆవిడ శబ్ద ప్రపంచానికి నాయకురాలు. మీరు ఏ మంత్రం చేసినా శబ్దమేది కనుక వాడు ఏ మంత్రం చేస్తున్నాడు గమనించుకుంటూ వాడిని కాపాడుతూ వాడి సాధనలో ఇంకా ఇంకా అభివృద్ధి జరిగేలాగా వాడిని ప్రేరేపిస్తూ వాళ్ళ యొక్క భారాన్ని తీసి అమ్మవారికి అప్పచెప్తూ వీడు ఎదిగేలా చూసేది మంత్రిని అని వివరిస్తున్నారు. అలాగా నువ్వు నా ఉపాసకుల్ని కనిపెట్టుకుని చక్కగా వాళ్ళకి అన్ని బాగోగులు చూసుకుంటూ నా ప్రాప్తి అనుగ్రహం వాళ్ళకి లభించేలా చూడు అని భారం అప్పచెప్పింది అమ్మవారు శ్యామలాదేవికి. అది మంత్రిని న్యస్త రాజ్యదు అనే మాటలో దాగినటువంటి భావం. అందుకే శ్యామలాదేవికి నమస్కారం చేసుకుంటూ త్రిపురేషి జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా. త్రిపురేషి అమ్మవారి యొక్క త్రిపురేషి నామం ఇక్కడ వచ్చింది. త్రిపురేషి అంటే శ్రీచక్రంపై అవగాహన కలిగినటువంటి వారికి మొదట వచ్చేది త్రైలోక్యమోహన చక్రం. ఈ త్రైలోక్యమోహన చక్రం చతురస్రం. అక్కడ అమ్మవారి ఈశ్వరి, ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క పేరుతో ఈశ్వరిగా ఉంటుంది ఆవిడ. త్రైలోక్యమోహన చక్రంలో ఆవిడ పేరు త్రిపుర. ఆ తర్వాత వచ్చేది షోడశావరణ చక్రం, దీనికి సర్వాశా పరిపూరక చక్రము అని పేరు. అక్కడ తల్లి పేరు త్రిపురేషి. కొందరు ఖడ్గమాలు చదువుతుంటారు కదా, త్రిపుర, త్రిపురేషి, త్రిపుర సుందరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీ వస్తాయి అవి అన్నమాట. ఇంకేంటి ఒక్కొక్క చక్రానికి అమ్మవారు ఏ ఏ పేర్లతో అక్కడ ఉంటారో చెప్పడం ఇక్కడ. కనుక త్రిపురేషి అంటే సర్వాశా పరిపూరక చక్రంలో నాయకురాలుగా ఉన్నటువంటి తల్లి అని దీని యొక్క. సర్వాశా పరిపూరకం అంటే అర్థం ఏంటి? పేరే చెప్తున్నది, చాలా తీయగా ఉంటుంది పేరు. అన్ని ఆశలని పరిపూర్ణము చేయున్నది అని అర్థంట. కనుక త్రిపురేషిని తలంచుకుంటే అన్ని కోరికలు తీర్చే తల్లి సర్వాశా పరిపూరక ఇది. అయితే త్రిపురేషి అంటే కేవలం ఒక ఆవరణ దేవతయేనా? మరి అమ్మవారిని చెప్పేటప్పుడు ఒక్క ఆవరణ దేవత పేరు చెప్పడం ఏమిటి అంటే ఆ ఆవరణ దేవతకి ఆవిడ అభిన్నురాలు గనక చెప్పడం. కానీ త్రిపురేషి అనేదానికి మరొక అర్థం మనం పరిశీలించాలి. త్రిపుర చక్రం అంటే శ్రీచక్రం. దానిలో 3 పురములు ఉన్నాయి, సూర్యమండల,
అగ్నిమండల చంద్రమండలములు, అవి త్రిపురములు. 3 ఆవరణలు ఒక మండలం కింద చూస్తే 3 ఆవరణలు కలుపుకుని త్రిపురము. అంతేకాదు బిందు మండలం తర్వాత ఆవరణ త్రికోణం, ఈ త్రికోణమే త్రిపురము. ఎందుకంటే దానిలో 3 బిందువులు ఉన్నాయి కదా, అదే త్రిపురము. ఆ మధ్యలో కూర్చుంది కనుక ఇవిడ త్రిపురేషి అని చెప్పబడుతుంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే బిందువు త్రికోణము 2 కలిపి చూస్తే అది రాజశ్యామలా శక్తి. ఇది ఒక విశేషమైన అంశం ఇది. అందుకే మంత్రిని న్యస్త రాజదూహు తర్వాత త్రిపురేషి చెప్పడం విశేషం. సరిగ్గా మనకి అష్టమ చక్రం వరకు అంటే అష్టత్రికోణ చక్రం వరకు పట్టుకుంటే దీనికి నవచక్రము అని పేరండి. ఇది కొంతమంది శ్రీ విద్యోపాసకులు ఆ మాత్రాన్నే ఒక రక్షా కవచంగా ధరిస్తూ ఉంటారు. బిందువు త్రికోణము తర్వాత వచ్చేది అష్టత్రికోణములు. అష్టత్రికోణంలో వశిన్యాది వాగ్దేవతలు ఉంటారు. ఈ 3 చక్రాల్లోనే మొత్తం మనకి లలితా పరమేశ్వరి, శ్యామల, వారాహి, బాలా త్రిపుర సుందరి ఉంటారండి క్రమంగా. ఆ తర్వాత చక్రములన్నీ కూడా మిగిలినటువంటి పరివార దేవతలు ఉంటూ ఉంటారు. అందుకే అత్యంత ప్రధానంగా చెప్తారు ఏంటంటే బిందువు, త్రికోణము, అష్టత్రికోణము శ్రీచక్రంలో. ఈ 3 చాలా ప్రధానమైనటువంటివి. అక్కడ ఉంటాయి ఈ శక్తులన్నీ కూడా. అందుకే వేరేగా శ్యామలా యంత్రం, వేరేగా వారాహి యంత్రం, వేరేగా బాలా యంత్రం ఉన్నాయి, లేదని కాదు. ఆ యంత్రాలు లభ్యం కాకపోయినప్పటికి కూడా శ్రీచక్రంలోనే వాళ్ళ పూజ చేయవచ్చు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు త్రిపురేషి అన్నప్పుడు ఆ త్రికోణ రూపమైనటువంటి చక్రమునకు ఈశ్వరిగా ఉన్నటువంటి తల్లి అని వివరిస్తున్నారు. ఇప్పుడు త్రిపురేషికి 3 అర్థములు చెప్పుకున్నాం. సర్వాసా పరిపూరక చక్రమునకు అధిష్టాత్రిని ఒక అర్థము, త్రికోణమునందు ఉండే తల్లి గనక అది ఒక అర్థము. అదేవిధంగా త్రిపురము అనగా మొత్తం శ్రీచక్రానికే త్రిపురం అనే పేరు గనక త్రిపురేషి. ఇది వివరం. ఇంకొక అర్థం మిగిలిపోయింది 4. త్రిపురుడు అంటే శివుడు అని అర్థం. ఆయనకు పేరుందండి త్రిపురుడు అని. శివునికి దశావతారాలు ఉన్నాయి తెలుసా? దశావతారాలు అంటే దశమహావిద్యల పేర్లకి పతులుగా ఉన్నటువంటి శివస్వరూపాలు దశావతారాలు. శివపురాణంలో ఉంది ఇది ఇక్కడ. కనుక ఆవిడ త్రిపుర అయితే త్రిపురుడు అయ్యట. అయితే ఆయన త్రిపుర అయినందుకు ఈయన త్రిపురుడు అయ్యాడు. ఈయన త్రిపురుడు అయినందుకు ఆవిడ త్రిపుర అయిందో మనకెందుకు గొడవ? ఇద్దరికి పేర్లకు కూడా నామసామ్యం ఉంది. అందుకే త్రిపురుడు అని పేరుట. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఒక్కడే ఉంటే ఆయన నుంచి 3 రూపాలు వచ్చేట. అదే బ్రహ్మ విష్ణు రుద్రమూర్తులుగా వచ్చినవాడు ఒకడే పరమేశ్వరుడు. అందుకే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు గనక త్రిపురుడు, ఆయన యొక్క శక్తి గనక త్రిపురేషి. ఇది మరొక అర్థం. కనుక త్రిపురేషి. జయత్సేన, ఇది గొప్ప మాట. జయత్సేన అంటే జయించే లక్షణము కలిగినటువంటి సేన కలది. ఇది ఒక అర్థం. ఇదంతా మనకి మళ్ళీ భండాసుర సంహార కేళిలోకి తీసుకెళ్ళిపోతుంది. మార్తాండ భైరవ రాజ్య, మంత్రిన్యస్త రాజ్యదు, త్రిపురేషి వరకు కూడా మనకి లలితోపాఖ్యానం కథ. అక్కడ భండాసుర సంహారానికి బయలుదేరిన అమ్మ సేనలన్నీ కూడా జయత్సేనే. అంతేగాని ఆ సేనల్లో ఇవి బాగా పనిచేసేయండి, ఇవంత బాగా పనిచేయలేదండి అని చెప్పడానికి లేదుట. సేనలన్నీ కూడా జయలక్షణము కలిగిన వెనుక జయత్సేన. ఇది గొప్ప మాట. అమ్మ సైన్యములన్నీ జయించే లక్షణము కలిగినవే. ఇది ఒక భావం. ఇంకొక భావం చూడాలి. మొత్తం అమ్మవారి యొక్క లీలా చరిత్ర అంతా ఏమిటయ్యా అంటే అమ్మవారి పరివార దేవతల యొక్క వైభవము. ఇది తెలుసుకోవాలి. అందుకే మొట్టమొదటి భాగంలో అమ్మవారి లీల చదివేటప్పుడు ఆ పరివార దేవతల మంత్రములన్నీ అనుసంధానం చేసినటువంటి శక్తి పాఠకుడికి లభిస్తుందండి. ఉపాసకులు కేవలం ఆ పరివార మంత్రములు జపం చేస్తారు. ఆ పరివార మంత్రములు లలితాశాస్త్రం చదివే వాళ్ళందరికీ తెలియవు. కానీ ఆ లీలా చరిత్ర భండాసురుని సంహారం చేయడం బయలుదేరినప్పుడు అమ్మవారు అటు సంపత్కరి ఇటు అశ్వారూఢ ఒక్కొక్కరి పేర్లు చెప్పారే, అవన్నీ కూడా పరివార దేవతల యొక్క ఉపాసనయే. ఇది తెలుసుకోవాల్సింది. ఈ పరివార దేవతలందరి యొక్క మంత్రములు మళ్ళీ ఉన్నాయి. మొత్తం అమ్మవారి యొక్క పరివార దేవతల మంత్రములన్నీ ఉన్నాయి. అందుకు స్త్రీ విద్యకు సంబంధించినటువంటి మంత్రములన్నీ కూడా సేనలు. సేనలు అంటే మంత్రములు. ఎప్పుడైనా దేవత ఉపాసనలో దేవత యొక్క మంత్రములే సేనలు. ఎందుకంటే శక్తుల పనేమిటి? సేనల పని శత్రువులను కొట్టడం. అలాగే అమ్మవారి సేనల పనేమిటి? భండాసురుడు యొక్క పరివారాన్ని కొట్టడం. భండాసురుడు ఎవడు? మనలో ఉన్న అవిద్యుగాడు. కనుక వీడి యొక్క సైన్యాన్ని అజ్ఞాన రూప శత్రువులను కొట్టాలంటే అమ్మ నుంచి వచ్చే శక్తులే మనలో ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు ఆ శక్తులనేవి మంత్రములు. అమ్మ మంత్రం జపం చేస్తున్న కొద్దీ అందులో ఉత్పన్నమైనటువంటి మంత్ర చైతన్యములే సేనలు. ఈ సేనలు ఎప్పుడూ విఫలం కావు, ఇవి జయించి తీరుతాయి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. తన భక్తుడిని అనుగ్రహిస్తూ ఆ భక్తుడిని ప్రతికూల పెట్టేటువంటి రకరకాల దుష్టశక్తులు ఏవి లోపల బయట ఉన్నాయో వాటన్నిటినీ చెండాడే శక్తి అమ్మ మంత్రములకున్నది. ఆ మంత్రములే జయత్సేన. ఇది తర్వాత అర్థం మనం తెలుసుకోవాల్సింది. జయించే లక్షణము కలిగిన మంత్రముల యొక్క స్వరూపిణి. ఇది జయత్సేన.
ఇంతవరకు మనకి ఆ మార్తాండ భైరవారాజ్య మంత్రిణ్యస్య రాజ్యదూ త్రిపురేసి జయత్సేన వరకు అమ్మవారి యొక్క ఈ సర్వస్వరూపమైనటువంటి ఆ సూర్యభగవానుడి శక్తితో మొదలుకొని సర్వశక్తుల్ని స్మరణ చేయడం జరిగినది. ఇప్పుడు మళ్ళీ తాత్వికమైన అర్థంలోకి తీసుకువెడుతున్నారు. నిస్త్రయిగుణ్యా పరాపరా, ఇక్కడ నుంచి ఒక గుర్తు మొదలవుతుంది. నిస్త్రయిగుణ్యా పరాపర సత్యజ్ఞానానంద రూప సామరస్య పరాయణ. ఈ 4 నామములు అమ్మవారి యొక్క పరతత్వ రూపాన్ని చూపిస్తున్నాయి. నిస్త్రయిగుణ్య, త్రిగుణాత్మిక అనే నామం మునుపు మనం చెప్పుకున్నాం కదా. త్రయంబక, త్రిగుణాత్మిక, 3 గుణముల రూపముతో ఉన్నది అని. అమ్మవారికి ఎందుకంటే అనవసరంగా 3 గుణాలు అంటగట్టడం? ఆవిడ 3 గుణాలకు అతీతురాలే. అదే నిస్త్రయిగుణ్య అంటే త్రిగుణములకు అతీతురాలు, ఇది చెప్పుకోవలసి. త్రయంబక, త్రిగుణాత్మిక, 3 గుణముల రూపముతో ఉన్నది అని. అమ్మవారికి ఎందుకంటే అనవసరంగా 3 గుణాలు అంటగట్టడం? ఆవిడ 3 గుణాలకు అతీతురాలే. అదే నిస్త్రయిగుణ్య అంటే త్రిగుణములకు అతీతురాలు, ఇది చెప్పుకోవలసింది. ఇది మన అనేకమాలు ఉదాహరణలు చెప్పుకున్నాం కానీ విశేషంగా చెప్పక్కర్లేదు. ఒక నీలపు గాజు వెనక దీపం పెడితే దీపకాంతి నీలంగా కనబడుతుంది. అప్పుడు మనం నీలకాంతి అంటాం. నీలకాంతి దీపానిది కాదు, కాంతి దీపానిది, నీలం అద్దానిది. కానీ మనం కలిపేస్తున్నాం నీలకాంతి అని అర్థం. ఇప్పుడు కాంతి లేకపోతే గాజు యొక్క నీలం తెలియదు, అర్థమవుతుందా? గాజులోంచి కాంతి కనబడగానే నీలకాంతి అని మొత్తం కాంతిగా అంటగడుతున్నాం. పొరపాటు ఎక్కడ చేస్తున్నామంటే కాంతి నీలంగా ఉందంటున్నాం, లేదా నీలమైన అద్దానికే కాంతిని అంటగట్టేస్తున్నాం. 2 దోషమే. దేనిక సెపరేట్ చేసుకోగలగాలి. నీలం అద్దానిది, కాంతి దీపానిది. చిత్రం ఏంటంటే దీపం లేకపోతే అది నీలం కూడా తెలియట్లేదు. అలాగే త్రిగుణాలు అనేటువంటిది ఆ నీలి అద్దం లాంటిది, అమ్మవారు జ్యోతి వంటిది, ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు అద్దంలోంచి ప్రసరిస్తున్న కాంతి అమ్మవారిదే, అప్పుడు త్రిగుణాత్మిక అన్నాం. కానీ త్రిగుణాలని ప్రకాశింపజేస్తూ ఉన్నా త్రిగుణాలకి ఆవిడ అంటట్లేదు. ఎందుకంటే నీలి గాజుని ప్రకాశింపజేస్తున్నా దీపజ్యోతి దానికి అతీతంగా ఎలా ఉందో, త్రిగుణాత్మకమైన ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్న అమ్మవారు జ్యోతి వలె దానికి అతీతంగా ఉన్నారు గనక నిస్త్రయిగుణ్య, త్రిగుణాతీతురాలు. ఉదాహరణతో చూపించుకున్నాం. అదే పరతత్వం యొక్క స్వరూపం. పరాపరా, పర అంటే పరమాత్మ స్వరూపం, అపరము అంటే ప్రపంచము. ఇంతే. అమ్మవారు పర అంటే సృష్టికి అతీతంగా ఉంది కనుక పరబ్రహ్మస్వరూపిణి. మరి సృష్టో అపర, అపర అయిన సృష్టి అందు కూడా ఆవిడే వ్యాపించింది. అందుకే ఇందాక త్రిగుణాత్మిక నిస్త్రయగుణ్య చెప్పుకుని ఇప్పుడు మనం వచ్చేస్తే పరా అపర అనే మాటలో అర్థం ఏంటంటే అపరమనగా ప్రకృతి, పరము అంటే పరమాత్మ. కనుక పరమాత్మ స్వరూపం ఆవిడే, ప్రకృతి రూపిణి ఆవిడే. ఇది ఒక అర్థం. పరాపరకి మరొక అర్థం చెప్పారు. పరాప్రకృతి అపరాప్రకృతి అని 2 మాటలు మనకి గీతలో కనబడతాయి. అపరేయమితి స్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అని భగవద్గీతలో కనబడుతున్న మాట. అక్కడ పరాపరకి మరొక అర్థం చెప్తున్నాడు, చూద్దాం. అపరాప్రకృతి అంటే ఈ శరీరంలో ఉన్న పంచభూతములు ఇవన్నీ కూడా అపరాప్రకృతి, ఇవి జడం. ఇందులో ఉన్నటువంటి పరా ఏదంటే జీవుట్ట, పరాపర. ఈ రెండిట్లో వ్యాపించిన చైతన్యం కనుక పరాపర. ఇప్పుడు 2 అర్థములు వచ్చాయి. ఒకటి ప్రకృతి పరమాత్మ పరాపర, 2 ఉపాధి జీవుడు పరాపర. ఈ 2 స్వరూపములు అమ్మవారి. ఇది ఒకటి చెప్పడం, ఇదో ఒక అర్థం. పరమాత్మ గురించి చెప్తూ ఓంకారతత్వాన్ని వ్యాఖ్యానిస్తూ ఉపనిషత్తు మరొకటి చెప్తోంది. పరాపర విభాగేన ద్వివిధ ప్రణవోమత అన్నారు. ఇక్కడ ప్రణవము కూడా పరా అపర ప్రణవములని 2 ఉన్నాయట. పరాప్రణవం అపరప్రణవం అని. అపరప్రణవం అంటే ఓంకారాన్ని అపరప్రణవం అంటారు, ఇది తెలుసుకోవాలి. అపరము. పరాప్రణవం అంటే ఓంకారం ద్వారా చెప్పబడుతున్న పరమాత్మని పరాప్రణవం అంటాం. తెలిసిపోయింది కదా. పరమాత్మ పర, ఆయన గురించి చెప్పే ఓంకారము అపర. అంటే ఓంకారం కూడా పరబ్రహ్మస్వరూపమే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. కానీ ఓం అంటే మనకు వినబడుతుంది, వినబడేది భగవంతుడు ఎలా అవుతాడు? ఇది కూడా తెలియాలి కదా. అంటే వినబడుతున్నప్పటికీ కూడా అది కూడా బ్రహ్మమేనయ్యా. ఇది వినబడే బ్రహ్మం. వినబడే బ్రహ్మం అంటే అపరబ్రహ్మం, వినబడని బ్రహ్మము పరమాత్మ. కనుక ఓంకారము అపరబ్రహ్మము, ఓంకారము ద్వారా ప్రతిపాదింపబడే పరమాత్మ పరబ్రహ్మము. ఇప్పుడు తెలిసిపోయింది కదా. పరబ్రహ్మము అపరబ్రహ్మము. చాలామంది పరబ్రహ్మ అంటారు. ఇది పరబ్రహ్మము అంటే ఇది అర్థం. పరబ్రహ్మ, ప్రకృతికి అతీతమైన వాడు పరబ్రహ్మము. ప్రకృతితో కలిసి ఉండే బ్రహ్మము అపరబ్రహ్మము. ఇది తెలుసుకుంటే ఆకాశం మీద ఉన్న సూర్యుడు పరబ్రహ్మము, నీటి కడవలో సూర్యుడు అపరబ్రహ్మము. ఇప్పుడు అర్థమైపోయింది కదా. నీటి కడవలో సూర్యుడు అపరబ్రహ్మము, ఆకాశంలో సూర్యుడు పరబ్రహ్మము. ఇద్దరా?
కానీ కడవతో కలిపి చూసినప్పుడు కడవలో సూర్యుడు అంటే తప్పు లేదు. అలాగే ప్రపంచంతో పరమాత్మను చూడడం కడవలో సూర్యుడిని చూడడం లాంటిదే. అది అపరబ్రహ్మము తెలిసిపోయింది. అయితే కడవలో సూర్యుడి బట్టి పైనున్న సూర్యుడిని చూడడం సులభం మనకి. అదేవిధంగా అపరబ్రహ్మమైన ఓంకారము ద్వారా పరబ్రహ్మమును ఉపాసించాలి. ఇది శాస్త్రం చెప్తున్నది. కనుక శబ్దరూపంగా వినబడే ఓంకారం అపరబ్రహ్మము, ఓంకారము ద్వారా తెలియబడే పరమాత్మ పరబ్రహ్మము. అందుకే పరాప్రణవం అపరాప్రణవం అని రెండు విధములుగా ఉన్నాయని చెప్తున్నారు. పరాపర అంటే రెండు రూపములతో ఉన్నది. ఓంకార రూపిణి ఓంకారము ద్వారా తెలియబడుతున్నది. ఇది ఒక అర్థం. ఇప్పుడు పరాపరకు మరొక అర్థం చూపిస్తున్నాడు. పరా పశ్యంతి మధ్యమ వైఖరి గుర్తుందా? ఇందులో పర అంటే మొదటిదైన పరావాక్కు, అపర అంటే పశ్యంతి మధ్యమ వైఖరులు కలిపి అపరాట. ఎందుకంటే పశ్యంతి నుంచి ప్రపంచం వచ్చేస్తుంది. మీరు చూడండి, పలుకు పలకడానికి మూలమైన చైతన్యం పర, ఆ తర్వాత ఏం పలకాలి అనే భావం పశ్యంతి, దానికి తగ్గ భాష ఏర్చుకోవడం మధ్యమం, బయటకు చెప్తే వైఖరి. అవి మూడు కూడా ప్రపంచానికి సంబంధించినవి. చూడండి, మూలశక్తి పర. అందుకే మనలో ఉన్న పరావాక్కు పరా చెప్పబడుతున్నది, పశ్యంతి మధ్యమ వైఖరి అపరా అని చెప్పబడుతుంది. కనుక పరా పరా అంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపిణి అన్నారు ఇక్కడ. అయితే పరాపర శక్తి గురించి యోగశాస్త్రంలో ఒక మాట చెప్పారు. విలక్షణ శక్తి అన్నాడు. సృష్టిలో అన్నిట్లో కామన్గా ఒకటి ఉంటుంది, ఏదైతే విశేషంగా ఎక్కడైనా కనబడితే దాని పరాపర శక్తి అనాలట. విలక్షణ శక్తి, ఎవరికి లేనిది ఒక ప్రత్యేకంగా ఉంటే దాని పరాపర శక్తి. అది ఎవరికి ఉంటుంది ఆ ప్రత్యేకత? అమ్మవారే. కనుక ప్రత్యేక శక్తి స్వరూపిణి అని మరొక అర్థం చెప్పారు పరాపర కలుపుకుంటే. అయితే ఇక్కడ పరాపర గురించి అలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. కనుక ప్రపంచ సంబంధమైన భగవచ్చక్తిని అపరం అంటారు, ప్రపంచాతీతమైన భగవచ్చక్తిని పరం అంటారు. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. అందుకే భక్తిలో ఈ సగుణభావ విగ్రహభావ ఇదంతా కూడా అపరబ్రహ్మోపాసన. జ్ఞానరూపంగా పరతత్వాన్ని పట్టుకుంటే అది పరబ్రహ్మోపాసన అని. సగుణోపాసనని అపరోపాసన అంటారు, నిర్గుణతత్వాన్ని పరబ్రహ్మ అని అంటారు. నిర్గుణతత్వాన్ని ఉపాసన అనకూడదండి, నిర్గుణోపాసన అనకూడదు. నిర్గుణము జ్ఞానము, సగుణము ధ్యానము. ఇది తెలుసుకోండి. సగుణం ధ్యానం, నిర్గుణం జ్ఞానం. అందుకు సగుణము ఉపాసన, నిర్గుణము కేవల జ్ఞానం మాత్రమే. అందుకే నిర్గుణమైంది పరబ్రహ్మ, సగుణమైంది అపరబ్రహ్మ. ఇందుకు పరమాత్మ ఎవడు? రెండు ఆయన, సగుణుడు ఆయన నిర్గుణుడు ఆయన, బాధ ఏం లేదు. అంటే సగుణ నిర్గుణ స్వరూపము. పర అపర అంటే నిర్గుణ సగుణ స్వరూపము. ఇది మరొక అర్థం. ఇంకా శ్రీ విద్యకు సంబంధించిన ఒక మహోద్భుతమైన విషయాన్ని ఇక్కడ మనం గమనించుకుంటున్నాం. అమ్మవారు ఉపాసన చేసేటప్పుడు పరా అపర పరా పరా అని మూడు రకముల ఉపాసన ఉన్నాయట. అది శ్రీ విద్య చక్ర ఉపాసన చేసిన వాళ్ళందరూ చేస్తారు. ఏమిటవి? పరయా అపరయా పరాపరయా సపర్యయా. అక్కడ మటుకు పరాపరకి అర్థం ఏంటో చూపిస్తున్నాడు. మొట్టమొదట సర్వప్రచుర గోచరం పరా. అపర అంటే చక్రము, పరాపర అంటే స్వప్రభామయి. ఈ మూడు దానికి ఇచ్చే నిర్వచనాలు ఇప్పుడు వివేచన చేద్దాం. ఇందులో చక్రార్చన చేసేటప్పుడు మూడు రకాల ఉపాసన చేయాలట. ముందు పర. పర అంటే మన లోకంలో కూడా స్వపర అనే వ్యవహారం తీసుకోవచ్చు. పర అంటే బయటది. కనుక మొట్టమొదట అమ్మవారు అనగా ఒక మహాశక్తి, నేను ఆవిడకు ఉపాసకుణ్ణి అనేటువంటి భావనతో చేస్తాం. ఇది సర్వప్రచుర గోచరం పర అన్నారు ఇక్కడ. అందరికీ అదే అనిపిస్తుంది కదండి. అమ్మవారు ఒక మహాశక్తి, నేను అనగా ఎంత? ఆవిడ ముందు చాలా చిన్నవాడిని, ఆవిడ వల్లే బతుకుతున్నాను. మొట్టమొదటి ఇదే ఉంటుంది మనకి. అలా అనుకుంటూ పూజ చేస్తే అది పరాపూజ. ఇది తెలుసుకోవాల్సింది. ఆ పరాశక్తిని నేను ఆశ్రయిస్తున్నాను, ఆవిడని ఉపాసన చేస్తున్నాను అని. అయితే ఆ శక్తిని ఒక చక్రమునందు భావన చేస్తూ ఉపాసన చేస్తే అది అపరాపూజ అని చెప్పబడుతుంది. ఈ రెండూ గమనించుకుంటూ ఈ పరాపర మేళనం చేసుకుంటూ, అంటే ఆ పరాశక్తిని చక్రమునందు ఆరాధన చేస్తూ ఆవిడే నా యందు స్వప్రభగా ఉన్నది. స్వప్రభ అంటే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి అన్నట్లుగా ఆ పరాశక్తి అనగా ఎక్కడో పైన కూర్చుని ఒక తల్లి, నేను ఆవిడ ముందు అల్పుణ్ణి, ఇవన్నీ కాకుండా నా లోపల స్వయం ప్రకాశ స్వరూపంగా ఉన్నది ఆ తల్లియే అని తెలుసుకు చేసిన ఉపాసనకి పరాపరోపాసన అని పేరు. ఆ పరాపరోపాసన ద్వారా పూజింపబడే సప్రభాస్వరూపిణి పరాపర. ఇది ఈ పరాపర నామానికి అర్థం. ఇది శ్రీ విద్యాపరంగా చెప్పుకున్నటువంటి గొప్ప భావం. అది ఆ స్వరూపంలో వెళ్ళినప్పుడు ఏం కనిపిస్తోంది? సత్య జ్ఞానానంద రూపా. ఆ పరాపర తత్వము సర్వప్రకాశము, స్వయం ప్రకాశమైనటువంటి తత్వము. అది సత్య జ్ఞాన ఆనంద, అంతే అనుకున్న మూడే లక్షణములు: సత్యము, జ్ఞానము, ఆనందము. ఇదే సత్ చిత్ ఆనందం. సచ్చిదానంద రూపిణి
వస్తుంది మనకి. అలాగే సత్యజ్ఞానానందరూప, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ పరబ్రహ్మస్వరూపిణి. ఎక్కువ వ్యాఖ్యానించక్కర్లేదు ఇదివరకు చెప్పుకున్న మాటలు బట్టి. సామరస్య పరాయణ, ఇక్కడ ఇవన్నీ కూడా శ్రీ విద్యకు సంబంధించిన పదాలండి. అందుకు ఇంత వ్యాఖ్యానం చెప్తున్నాం, మామూలుగా అనుకోవద్దు. ముందు పరాపర అనేది ఇంతవరకు ఇతర శాస్త్రాలు వేదాంత ప్రకారంగా చెప్పి శ్రీ విద్య పరంగా పరయా అపరయా పరాపరయా తెలియాలి, అప్పుడు సపర్య తెలుస్తుంది. అందుకు ఇంత వివరం చెప్పుకున్నాం. ఇప్పుడు అలాగే సామరస్య పరాయణానికి కూడా మామూలుగా తాత్వికార్థం ఉన్నది, ఉపాసనపరమైన అర్థం ఉంది. రెండూ తెలుసుకుందాం. ముందు తాత్వికార్థం చూద్దాం. సామరస్య పరాయణ. ఈ సామరస్యం అనే మాట లోకంలో వాడుతూ ఉంటారా లేదా? చాలామంది మత సామరస్యం, ఈ సామరస్యం ఏం చేస్తాం, అలా పాడైపోయే పదాలన్నీ కూడా వ్యవహారానికి పనికొస్తాయి. కానీ సామరస్యం అనే మాట ఒక అద్భుతమైన శబ్దం అండి. సమరసభావం సామరస్యం. సమరసం అంటే ఏమిటి, రసం అంటే ఏమిటో ముందు చూద్దాం, తర్వాత చూద్దాం. సమత్వం యోగముచ్యతే, గీతలో చెప్తున్నాడు. సమమే యోగము అన్నాడు. అది సమశబ్దం భలే వాడతాడండి. అదేవిధంగా సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్వ వినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి. సర్వభూతముల యందు సమముగా ఎవడు వ్యాపించి ఉన్నాడో వాణ్ణి తెలుసుకున్నవాడే నిజమైన తెలివైన వాడయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ. అది తెలుసుకోనంత వరకు నిజమైన తెలివైన వాళ్ళు కారట. వాడు తెలివైన వాడంటే వాడో మూర్ఖుడు వీడో మూర్ఖుడు అని అర్థం. కనుక నిజమైన తెలివైన వాళ్ళు ఎవరు? అందరిలో సమముగా ఎవడు వ్యాపించి ఉన్నాడో వాడిని తెలుసుకునేవాడు. సమముగా వ్యాపించున్నవాడెవడు అంటే పరమాత్మ, మరొకడు కాదు. అందరిలో సమముగా వ్యాపించినటువంటి వాడు ఆయనే. ఎవరెవరిలో అలా వ్యాపించారంటే సమప్లుష్టినా సమో మశకేన సమో నాగేనా. ఉపనిషత్తు చెప్తోంది, దోమయందు ఏనుగు యందు ఉత్తముడు యందు అధముడు యందు అందరి యందు సమముగా వ్యాపించిపోయిన వాడే పరమాత్మ. అందరి యందు ఆయనే సారస్వరూపుడు. ఇదే మనకి విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండితా సమదర్శిన. ఆ సమశబ్దం అక్కడి నుంచి తెచ్చుకోవాలి. కృష్ణ పరమాత్మ మాట కాకపోతే ఏం తీసుకుంటాం? కనుక అందరిలో సమముగా ఏదుందో అది చూడండి. మనం ఏం చూస్తున్నాం? ఉపాధులు చూసి వీడు ఎక్కువ వీడు తక్కువ, వీడు చెడ్డవాడు వీడు మంచివాడు అంటున్నాం. ఇవన్నీ ఉపాధి గుణాలు. కానీ వాటన్నిటిలో సమముగా వ్యాపించిన వాడు ఎవడు? పరమాత్మ. వాడే రసస్వరూపుడు. రసం అంటే సారం. వాడే అసలు సారం మనలో. అది తెలుసుకోవాలి. దాని యందు తాదాత్మ్యం చెంది ఉంటే ఆ స్థితిని సామరస్యపరాయణ అంటారు. అనగా పరబ్రహ్మతో తాదాత్మ్యము పొందినటువంటి స్థితిలో తెలియబడే తల్లి గనక సామరస్యపరాయణ. పరబ్రహ్మతో తాదాత్మ్యం చెందితే ఏం తెలుస్తుంది?